నిండు ప్రాణాలు పోతున్నాయి. ఒక మనిషి చచ్చిపోయింది. ఇంకా ఎంతమంది ఇదిగా ఉన్నారు ఏందో ఏం అర్థం కావట్లేదు. ఈ పాపం ఎవరికి చుట్టుకున్నట్టు అసలు ఏంది ఇది? 9:30కి షో పెట్టారు. పెట్టారు. అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా! షోలు పెట్టినంత మాత్రాన థియేటర్ యాజమాన్యాలు కూడా ఏర్పాట్లు చూసుకోవాలి. స్టార్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. పోలీస్ సిస్టమ్ కూడా జాగ్రత్తగా పనిచేయాలా. ఎవరు తప్పని చెప్తాం. ప్రాణం పోయిన తర్వాత వస్తదో తిరిగి వస్తదో రాదు. కాబట్టి ఆ మైత్రి వాళ్ళు, ఆ పుష్ప టీం వాళ్ళు, అలాగే అల్లు అర్జును, ఆ ప్రభుత్వము, ఆ పోలీస్ సిస్టమ్ అందరూ వాళ్ళకి రుణపడి ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సహాయాలు చేయాలి, అన్నీ అందించాలి. ఒక్క ప్రాణం విలువ వీళ్ళకేం అర్థం కావట్లేదు. అసలు పోకండ్రా బాబు, సినిమాలు వద్దు, లవడ వద్దు, ఎవరు పోకండి లంజా కొడుకు ప్రాణాలు మీదకి తెచ్చుకున్నారు కదరా. ఇది చూస్తే నాకైతే అర్థమవుతుంది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకేనేమో క్యాన్సిల్ చేసింది. ఇలాంటి అనర్థాలు జరగకుండా క్యాన్సిల్ చేశారు. మంచిదే అయిందనమాట అలా క్యాన్సిల్ చేయడం వల్ల. సో లవడాలో సినిమాలు వద్దు, ఏం వద్దు, ఇళ్లలో ఉండి ప్రశాంతంగా ప్రాణాలు పోగొట్టుకునే దగ్గరికి పోకుండా ఇలాంటి క్రౌడ్ ఉండే దగ్గర